లాస్ట్ టాపిక్లో మనం ఏం తెలుసుకున్నాం? వెక్టర్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వెక్టర్స్ యొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం మనం. అండ్ ఈరోజు వెక్టర్స్ ఆపరేషన్స్ ఏంటో చూస్తాం. ఏంటి వెక్టర్ ఆపరేషన్స్? అసలు వెక్టర్స్ ఆపరేషన్స్ అంటే ఏంటి? మనకు తెలిసినంత వరకు వెక్టర్ అంటే ఏంటి? ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, అసలు వెక్టర్ ఆపరేటర్స్ 2 వెక్టర్స్ నేను తీసుకుంటానండి. దీన్ని ఎలా రాసుకుందాం? ఏఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఏవైజే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. ఏఎక్స్ఐ క్యాప్, ఏవైజే క్యాప్, ఏజెడ్ కే క్యాప్. మనకి ఎన్ని వచ్చాయి? 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎక్స్ వై జెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో వెక్టర్ తీసుకుందాం. సేమ్ బిఎక్స్ఐ క్యాప్, బివైజే క్యాప్, బిజెడ్ క్యాప్. ఓకే, మనం 3 వెక్టర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 3 వెక్టర్స్ని మనం వీటి మధ్య మనం ఆపరేషన్ చేద్దాం. ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను, ఎడిషన్ ఆపరేషన్ అంటే ఏముంటుంది? ఏ బార్ ప్లస్ బి బార్ చేస్తాం. మనం అప్పుడు ఏం చేస్తాం? ఈ 2 కాంపోనెంట్స్ని మనం యాడ్ చేసుకొని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఐ కామన్ తీసుకుంటే ఎలా రాసుకోవచ్చు? ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ కింద రాయొచ్చండి. అంతేనా? నెక్స్ట్ ఈ రెండింటికి ఇంకేం కామన్ తీయచ్చు? జే కామన్ తీసుకోవచ్చు కదా. జే తీసుకుంటే ఏమొస్తుంది మనకి? ఏవై ప్లస్ బివై వస్తుంది. నెక్స్ట్ కే కామన్ తీసుకుంటే మనకి ఏజెడ్ ప్లస్ బిజెడ్ అనేది కామన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వెక్టర్ని బి బార్ ప్లస్ ఏ బార్ రాసినా మనకు వచ్చేది సేమ్. అంటే ఏమొస్తుంది? దీనికి ఏ బార్ ప్లస్ బి బారే వస్తుంది. అంటే మనకి రివర్స్లో రాసిన మనకి సేమ్ ఆపరేషన్ వస్తుంది. ఓకేనా? ఇది వెక్టర్ ఆపరేషన్లో మనకి ఏంటండి? కమ్యూనికేటివ్లా వర్క్ అవుతుంది. అంటే ఈ ఆపరేషన్కి, ఎడిషన్కి. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూసుకుంటే ఏమవుతుందండి? ఏ మైనస్ బి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమొస్తుంది మనకి? సేమ్ లాగే వస్తుంది ఇందాకలే. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాం? మధ్యలో కాంపోనెంట్స్ అనేవి మనకి మైనస్ వస్తాయి. ఓకే, ఇన్ కేస్ నేను దీన్ని బి మైనస్ ఏ కింద రాశాను అనుకోండి, ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి? అవ్వదు. ఎందుకు? మనకి సైన్ అనేది చేంజ్ అవుతుందండి. అందుకని మనం దీన్ని ఏం చేస్తాం? నాట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి బార్. కాకపోతే మనం బి మైనస్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి కింద రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు మనకు సరిపోద్ది. అంటే మనకి సబ్ట్రాక్షన్కి కమ్యూటేటివ్ లా అనేది వర్క్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను 2 తీసుకుంటున్నానండి. ఏంటది? ఏ బార్ డాట్ బి బార్. ఇవన్నీ ఏంటి? ఏ బి, 2 వెక్టర్స్ అండి. ఇప్పుడు దీన్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఏఎక్స్ అండ్ ఇందులో బిఎక్స్. నెక్స్ట్ ప్లస్ చేసి అండ్ అగైన్ ఏవై బివై. నెక్స్ట్ ఇందులో ఏజెడ్ బిజెడ్. మన డాట్ ప్రొడక్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? లాస్ట్ వీడియోలో చెప్పాను నేను, వెక్టర్ ప్రొడక్ట్ చేసినప్పుడు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా చూడలేదంటే ఆ వీడియో చూసి డాట్ ప్రొడక్ట్ ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇదే దాన్ని బి బార్ డాట్ ఏ బార్ చేసినా వచ్చేది మనకి సేమ్ ఇదే వస్తుందండి. కాబట్టి మనం ఎలా చేసినా మనకి ఆన్సర్ ఒకటి వస్తుంది. కాబట్టి ఇది కమ్యూనిటివ్ లా కింద వర్క్ అవుతుందండి డాట్ ప్రొడక్ట్. ఇప్పుడు మనం ఇదే క్రాస్ ప్రొడక్ట్ తీసుకున్నాం. ఏ బార్ క్రాస్ బి బార్ తీసుకున్నానండి. నాకు సమ్ వెక్టర్ వచ్చింది. ఓకేనా? ఒక వెక్టర్ వచ్చింది. ఆ వచ్చిన వెక్టర్ని మనం డైరెక్షన్ అనేది ఒకవైపు ఉందండి.
ఓకేనా. వచ్చిన వెక్టర్ డైరెక్షన్ ఏంటి, ఒకవైపు ఉంది. ఓకేనా, పాజిటివ్ డైరెక్షన్లో ఉంది అనుకోండి. సపోజ్ నేను తీసుకున్న వెక్టర్కి ఏదైనా పాజిటివ్ డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను అదే బి బార్ క్రాస్ ఏ బార్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక వెక్టర్ వస్తుంది. రెండింటికి మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంటుంది, కాకపోతే ఇక్కడ వచ్చేది మనకి నెగిటివ్ డైరెక్షన్ వస్తుందండి. అందుకనే ఐ మీన్ నెగిటివ్ ఇన్ సెన్స్ ఇక్కడ ఈ వెక్టర్ కి ఆపోజిట్ డైరెక్షన్ అనేది. సపోజ్ ఇప్పుడు మనకి ఈ వెక్టర్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది పాజిటివ్ డైరెక్షన్ వస్తుంది. ఓకేనా, అంటే రెండు డైరెక్షన్స్ ఆపోజిట్ గా ఉంటాయి. దాని అర్థం నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇక్కడ సెన్స్ అంటే రెండు డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది. ఇది డైరెక్షన్ నేను ఎగ్జాంపుల్ కింద పాజిటివ్ అని తీసుకున్నాను, అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ అని నెగిటివ్ తీసుకున్నాను. ఇక్కడ ఏ డైరెక్షన్ అయితే వచ్చిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ అనేది వస్తుందండి. కానీ రెండింటికి మ్యాగ్నిట్యూడ్ సేమ్ అండ్ ప్లేన్ సేమ్ మనకి. ఓకేనా, రెండు ఒకే ప్లేన్ లో ఉంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, కాకపోతే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అందుకని మనం దీన్ని ఎలా రాసుకుంటాం, నాట్ ఈక్వల్స్ టు, అంటే దీనికి కమ్యూటేటివ్ లా అనేది మనకి వర్క్ అవ్వదు. ఇలాంటి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, డైరెక్షన్ ఒకటే చేంజ్ అవుతుంది. దీన్ని ఏ బార్ క్రాస్ బి బార్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. ఏమంది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసు, ఒరిజినల్ గా మ్యాథ్స్ లో చేస్తాం, ఏ ఇంటూ బి ప్లస్ సి అని చేస్తాం మామూలుగా. కాకపోతే ఇందులో మనం ఏంటంటే డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ వాడి చేద్దాం. ఎలా వస్తుంది, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి. ఇప్పుడు ఇది ఏ డిస్ట్రిబ్యూటివ్, రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. అంతే కదండి, మనం రైట్ సైడ్ చేస్తాం. ఇదండి ఫస్ట్ ఏ డాట్ బి బార్ ఏం చేస్తాం, ఏ బార్ డాట్ బి బార్. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకొని ఏ బార్ డాట్ సి బార్ చెయ్యాలి. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం సార్ అంటే, మనం ఒకవేళ ఇన్ కేస్ సమ్స్ ఏమైనా వచ్చినప్పుడు గ్యారంటీ ఫార్ములాస్ తెలియండి. కాంప్లెక్స్ ఉన్న కొన్నిసార్లు సింపుల్ గా మనం ఎక్స్పాండ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం దీనికి ఏం చేస్తాము, అలాగే క్రాస్ కూడా తీసుకుంటాం. సేమ్ క్రాస్ కి కూడా అంతే, ఫస్ట్ బితో నెక్స్ట్ సితో చెయ్యాలి. అంతేనా, రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఇన్ కేస్ ఇదే మన ఇటేపు వచ్చినా సేమ్. ఓకే, ఇలాగ ఇచ్చాము అనుకోండి, బి ప్లస్ సి బార్ అని తీసుకోండి. నేను దీన్ని డాట్ ప్రొడక్ట్ ఏం చేస్తున్నాను, ఇటేపు చేస్తున్నాను, అంటే ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం, సేమ్ బి బార్ డాట్ ఏ ప్లస్ సి బార్ డాట్ ఏ. అలాగే క్రాస్ ప్రొడక్ట్ కూడా రాద్దాము. అంటే ఇవన్నీ ఏంటంటే మనం వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, ప్రాపర్టీస్ ఏవైనా న్యూ టాపిక్స్ ఇలాంటివి నేర్చుకున్నప్పుడు వెక్టర్స్ అవి అట్లా ఆపరేషన్స్ అవి తెలుసుకోవడం మనకి ముందుగా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అట్లా ఇన్ కేస్ అవసరం వచ్చినప్పుడు ఫాస్ట్గా చేయడానికి వర్క్ అవుతుంది. అంతే కదండి, ఇవి మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా ఈ రెండు క్రాస్ అండ్ డాట్ ప్రొడక్ట్స్ వెరిఫై అవుతాయి, అంటే వర్క్ అవుతాయి. మనకి ప్రాబ్లం ఉండదు వీటిల్లో కూడా. ఓకే, మనం ఇప్పటి వరకు వెక్టర్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఒక కొత్త ఆపరేటర్, దాన్నే మనం ఏమంటామండి, డెల్. దీన్ని ఏమంటాం, డెల్. అంటే వి బార్ కాదు, ఇప్పటి వరకు వి బార్ ఎలా రాసామని వి బార్ కాదు, దీన్ని ఏమంటాం డెల్ ఆపరేటర్. బ్రో అసలు డెల్ ఆపరేటర్ అంటే ఏంటి అని అంటే, అసలు డెల్ ఆపరేటర్ ని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో ఎక్కువగా మనకు వస్తుంది, అంటే ఫర్దర్ స్టడీస్ లో వస్తుంది. దీని గురించి నేను ఇంకా చెప్తాను ఫర్దర్ టాపిక్స్ లో. నేను మ్యాథ్స్ చెప్పినప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ క్లాసెస్ నుండి, దాన్ని చూడండి ఒకసారి. డెల్ని ఎలా రాసుకుంటామండి, డో బై డో ఎక్స్.
డో బై డో ఎక్స్ అంటే ఏంటి సార్? ఇది పార్షియల్ డెరివేటివ్. దీని గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, చూడండి. నెక్స్ట్ క్లాస్ ఇంకా ఫర్దర్ క్లాసెస్ వచ్చినప్పుడు చెప్తాను, నాట్ నెక్స్ట్. ఇది డెల్ అండి. ఒకవేళ చూసుకున్నట్టయితే డెల్ కూడా ఒక వెక్టర్, ఓకేనా, వెక్టర్ ఆపరేటర్ ఇది, ఓకేనా. అండ్ సపోజ్ ఈ డెల్ ఆపరేటర్ని ఎందుకు వాడతామంటే ఈ డెల్ ఆపరేటర్తో మనం చాలా ఆపరేషన్స్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఒక ఫంక్షన్, మన ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం, ఎఫ్ అని అంటాం, ఫైవ్ అని అంటాం, నచ్చింది ఏదో ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటాం. కాకపోతే రిప్రజెంట్ చేసామంటే దానికి మనం ఏదో ఒకటి చెప్పాలి, అంటే ఒక వేరియబుల్ చూపించాలి. ఇప్పుడు నేను ఏం చూపిస్తాను, ఫైవ్ అని తీసుకుంటాను, దీనిలో ఎక్స్ వై జెడ్, ఇది ఒక ఫంక్షన్ అనుకోండి. మనకి ఇందులో డిపెండెంట్ వేరియబుల్స్ ఏటేటి ఉంటాయి, డిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏముండదు, ఓకేనా, అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఎందుకు ఎక్స్ వై జెడ్ రాసాను. ఒకవేళ ఇన్ కేస్ నేను y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసాను అనుకోండి, అప్పుడు మనకి ఇది ఇండిపెండెంట్, ఇది డిపెండెంట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనకి డిపెండెంట్ వేరియబుల్స్ లేవు, ప్రతిదీ ఇండిపెండెంటే. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ మీద డిపెండ్ అయ్యి ఫంక్షన్ వాల్యూ మనకు వస్తుంది, అంతే కదా. ఎక్స్ వై జెడ్ మీద డిపెండ్ అయ్యి ఫంక్షన్ వస్తుంది. నేను ఎక్కడ ఇవ్వలేదు కదా డిపెండెంట్ ఇండిపెండెంట్ అని. బ్రో ఇప్పుడు ఇండిపెండెంట్ డిపెండెంట్ అసలు ఆ ప్రాసెస్ మాకు ఎందుకు వచ్చింది అని అంటే, మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. డిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ ఏంటి, అది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అసలు పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ అసలు బ్రో ఇప్పుడు ఫైవ్ ఎందుకు వచ్చింది అని అంటే, అసలు డెల్ ఆపరేటర్కి ఫైవ్కి ఒక ఫంక్షన్కి ఏదో ఒక లింక్ ఉంటుంది, ఓకేనా. దాన్నే మనం గ్రేడియంట్ అంటాం. అసలు గ్రేడియంట్కి దీనికి లింక్ ఏంటంటే, ఒక ఫంక్షన్ని ఏదైనా ఫంక్షన్ని డెల్ ఆపరేటర్తో మనం మల్టిప్లై చేసినట్టు అయి ఉంటే, మామూలు మల్టిప్లై, ఇట్స్ నాట్ ఏ క్రాస్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఫంక్షన్ ఏంటి వస్తుంది, ఇది ఫంక్షన్ ఆర్ వెక్టర్. ఇది ఒక వెక్టర్ అంటే మనకి ఏంటి, దీన్ని గ్రేడియంట్ అని కూడా అంటాం, ఓకేనా. మనకు వచ్చేది ఏంటి, ఒక వెక్టర్ వస్తుంది, ఓకేనా. అలాగా ఒక వెక్టర్. చూడండి, ఓకేనా, మనకు ఒక వెక్టర్ వచ్చింది, ఓకేనా. దీన్ని ఏమంటాం, గ్రేడియంట్ అని కూడా అంటాం. ఏమంటాం, గ్రేడియంట్ అంటాం. అంటే మనకి గ్రేడియంట్, ఓకేనా. మనం స్లోప్ అని ఎలా నేర్చుకుంటామో స్ట్రైట్ లైన్స్లో ఇక్కడ గ్రేడియంట్ అలాగా, ఓకేనా. మనకి ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ పార్ట్తో పార్షియల్గా డెరివేట్ అవుతుంది, ఇక్కడ వై పార్ట్ పార్షియల్ డెరివేట్ అవుతుంది, అండ్ ఇది జెడ్ పార్ట్తో పార్షియల్గా డెరివేట్ అవుతుంది. ఓకే, మనం ఇందులో ఫస్ట్ ఆపరేషన్ నేర్చుకున్నాం, ఇంకా మనకి ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా కొద్దిగా ఫాస్ట్గా నేర్చుకున్నాం. మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, డెల్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ అని అర్థమైంది. ఎందుకు, ఇట్ ఈస్ అన్ ఆపరేటర్, దాంతో పాటు మనకు ఒక వెక్టర్. ఎందుకంటే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఉన్న డైరెక్షన్స్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనకి ఇది డైరెక్షన్ వైజ్గా మనకి పార్షియల్ డిఫరెన్షియేట్ చేసి పెడుతుంది ఫంక్షన్కి. ఇప్పుడు మనం దీన్ని డెల్ ఉంది కదా, డెల్తో ఇప్పుడు ఏదో ఒక వెక్టర్, సపోజ్ ఏ అని ఒక వెక్టర్ తీసుకున్నాను, నేను డాట్ ప్రొడక్ట్ చేశాను, ఎందుకంటే రెండు వెక్టర్స్ కదా, డాట్ ప్రొడక్ట్ ఈస్ పాసిబుల్. దీన్ని ఇప్పుడు మనం చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనం, డైవర్జెన్స్ అని అంటాం. దీన్ని ఏమంటాం, డెల్ ఆపరేటర్తో ఎనీ వెక్టర్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే దాన్ని డైవర్జెన్స్ అని అంటాం మనం, ఓకేనా. అసలు ఈ డైవర్జెన్స్ ఎందుకు వాడతాం, మ్యాథ్స్లో, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఇది కూడా వాడతాం, అండ్ నెక్స్ట్ టాపిక్స్లో నేను చెప్తాము, ఓకేనా. డాట్ ప్రొడక్ట్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు టూ వెక్టర్స్ మధ్య మనం ఎనీ డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చే క్వాంటిటీ ఏంటిది, స్కేలార్. నేను ప్రతిదానికి స్కేలార్ అండ్ వెక్టర్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, ఓకేనా. దీన్ని ఒకవేళ మనకి ఈ డాట్ ప్రొడక్ట్ అనేది మనకి 0 వచ్చింది అనుకోండి, డెల్ ఆపరేటర్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి 0 వస్తే దాన్ని సోలనాయిడ్ వెక్టర్ అని అంటాం. ఇప్పుడు ఇదే డెల్ ఆపరేటర్ని మనం
ఏదైనా ఇంకో వెక్టర్తో క్రాస్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి, మనకు వచ్చేదాన్ని ఏమంటాం? కర్ల్ అంటాం. దీని ఏమంటాం? కర్ల్. ఓకేనా? ఈ కర్ల్ అంటే ఏంటి బ్రో అంటే, ఇది మనకి 2 వెక్టర్స్ మధ్య జరిగేది ఏంటి? క్రాస్ ప్రొడక్ట్ జరిగితే మనకు వచ్చేది ఎనీ వెక్టర్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఈ 2 ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ గా వస్తున్నాయంట. ఓకేనా? ఈ కర్ల్ అనేది దేని మీద అంటే రొటేషన్ మీద ఆర్డర్ చెప్తుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మనకి కర్ల్ అనేది 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇన్ ఈ కేస్ కర్ల్ బికమ్ 0 అనుకోండి, అప్పుడు ఏమంటాం? దీన్ని ఇర్రొటేషనల్ అంటాం. ఓకేనా? ఇవి ఫర్దర్ గా మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో ఇంపార్టెంట్. అంటే ప్రతి ఆపరేషన్ కి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది దాని వెనకతల. ఓకేనా? మీకు మొన్న వేదిక్ మ్యాథ్స్ లో ఎలా ఒక టాపిక్ చెప్పాను. ఓకేనా? అంటే సబ్గా అలాగా ఒక ఆపరేషన్ కి డీప్ గా మీనింగ్ ఉంటుంది. ఆపరేషన్స్ అనేవి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం డెల్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఎంతటితో మనకి వెక్టర్ ఆపరేషన్ గురించి అయింది. అంటే బేసిక్ ఆపరేషన్స్ గురించి చెప్పాను. ఇంకా టాపిక్ వెళ్ళి బతికి డీటెయిల్గా ఏ టాపిక్లో అవి నేను చెప్తాను. మ్యాట్రిసెస్ చెప్పినప్పుడు, ఐగన్ వెక్టర్స్ చెప్పినప్పుడు, ఇంకా డెల్లోనే కొన్ని ఉంటాయి, లాప్లేస్ ఆపరేటర్, అవన్నీ మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ప్రెసెంట్ ఇవి గుర్తుంచుకోండి.